కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. భద్రాచలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కేసీఆర్ నోటికి వచ్చిన హామీలను ఇచ్చి ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేసి వాళ్ళే శ్వేతపత్రం వేశారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా రాళ్లపాలు చేశారు, లేకపోతే కొంతమంది పాలు చేశారు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతం మనకు అవసరం. పేదవాడి శ్వేతం కావాలి, ఏసీలో కూర్చున్నవాడు శ్వేతం కావాలి. ఆ విధంగా అది ఒక తప్పు చేశారు. మరలా ఇంకొకటి, ఈ నెల రోజుల్లో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఎట్లా తప్పులు జరుగుతున్నాయి ఒకటి తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.